నాయనపల్లి మైసమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలి. ప్రతి ఆదివారం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి. ఆలయ అభివృద్ధిపై గ్రామ సభ నిర్వహించి తీర్మానాలు చేయాలి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలంలోని నాయనపల్లి మైసమ్మ దేవస్థానానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి ప్రతి ఆదివారం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని దశల వారీగా పరిష్కరించాలని, భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాయనపల్లి మైసమ్మ దేవస్థానాన్ని సందర్శించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్, ఆలయ ఈవో, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఎక్సైజ్, గ్రామ పంచాయతీ తదితరుల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం వివిధ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు నాయనపల్లి మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నందున వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, తగిన సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, విశ్రాంతి కోసం షెడ్లు, అవసరమైన చోట్ల విద్యుత్ వెలుగులు కల్పించాలని ఆదేశించారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిపై తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భక్తులు తమ వాహనాలకు పూజలు నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా యూటర్న్ సౌకర్యం, వాహనాల రాకపోకలకు అనువైన మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయ అభివృద్ధి, ఆలయ భూముల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన శాశ్వత సౌకర్యాల కల్పన వంటి అంశాలపై వచ్చే సోమవారం చిన్న కార్పాముల గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సభలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొని ఆలయానికి సంబంధించిన సమస్యలపై సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేయాలని, ఆ తీర్మానాల ఆధారంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. దేవాదాయ శాఖ నుంచి ఆలయ అభివృద్ధికి కావాల్సిన అనుమతులను తీసుకోవాలని ఈవోను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆదివారం భక్తులు నిర్వహించే అన్నదానాలు, విందు కార్యక్రమాలు క్రమబద్ధంగా జరిగేలా ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని, ఇక్కడి ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో భక్తులు మద్యం, విందు కార్యక్రమాలు నిర్వహించే వాటికి ఆలయ ఈవో ద్వారానే ఆలయ ప్రాంగణం, రెండు నిర్వహించే మొత్తం విందు కార్యక్రమాలకు ప్రతి ఆదివారం ఒకే ఫీజు చెల్లించి ఎక్సైజ్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈవోను ఆదేశించారు. దీనివల్ల కార్యక్రమాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు ఆలయ పరిపాలన కూడా సక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. దేవాదాయ శాఖ నుండి అవసరమైన మేరకు సౌకర్యాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పెద్దకారుపాముల గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బిఎల్ఓలు విధిగా ప్రతి ఓటర్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటర్ను ఓటర్ జాబితాలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్ అధికారి వి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో, వివిధ శాఖల అధికారులు, ఆలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అమ్మ చెప్తున్నారు. ఆ ఇష్యూస్ కూడా గ్రామ సభలో మనం డిస్కస్ చేయాలి. వెహికల్ కొత్త అయినా పాత అయినా పూజ కోసం ఈ వెహికల్ వస్తే వాళ్ళకి యూటర్న్ లాగా ఫెసిలిటీ ప్రిపేర్ చేయాలి.
ఎంట్రీ కూడా డబ్బుతోటి, ఎగ్జిట్ కూడా టోయింగ్ వెహికల్ తోటి అవసరం ఉంటే మనకి చేయడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఎండోమెంట్స్ నుంచి ఈఓ గారు మీరు ఎక్కువ శానిటేషన్ వర్కర్ ప్రపోజల్ నాకు పంపాలి, నేను అప్రూవ్ చేస్తాను, మీ డబ్బుతోటి వాళ్ళకి వాడాలి. క్యూ మేనేజ్మెంట్ కోసం ఇంకా కొన్ని గడిలు అట్లా గ్రిల్స్ కట్టాలి, క్యూ మేనేజ్మెంట్ సరిగా జరగాలి. అండ్ రోడ్ వైండింగ్ కూడా మనం గ్రామ సభలో డిస్కస్ చేస్తాం. టెంపుల్ ల్యాండ్ మాత్రం ఏం ఇష్యూ లేదు, అది వెడల్పు చేద్దాం. కానీ ఎక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది వాళ్ళు ఒప్పుకుంటే అది కూడా చేద్దాం. ఓకే, సో బేసికలీ ఆ ఇష్యూస్ మనం గ్రామ సభలో వచ్చే సోమవారం మనం గ్రామ సభ పెడతాం. చిన్న కారణం వల్ల సమస్యలు ఉన్నాయి, అమ్మాయి కూడా చెప్తున్నారు.